నిన్న ఈ భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కమిటీ ముందు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పారు ఈ మీటింగ్లో. సో ఆ విషయాల మీద మీ విశ్లేషణ ఏంటి? పార్లమెంటులో వివిధ కమిటీస్ ఉంటాయండి, ఫైనాన్స్ మీద, ఫారిన్ అఫైర్స్ మీద, వీటి మీద. ఈ పార్లమెంటరీ ఎక్స్టర్నల్ అఫైర్స్ కమిటీ అనేది శశి థరూర్ గారి అధ్యక్షతన ఉంది. ఇందులో ఒక 7-8 మంది ఎంపీలు వివిధ పార్టీల నుంచి ఉంటారన్నమాట. ఈ పార్లమెంటరీ కమిటీకి నిన్న ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు అటెండ్ అయ్యి భారత పాకిస్తాన్ల యుద్ధానికి సంబంధించి ఎన్నో విషయాలు పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. ఈ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పడము అంటే పార్లమెంటుకి జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పడం అనమాట. అంటే భారత పాకిస్తాన్ల యుద్ధానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి, ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, ఎన్నో కొన్ని చెప్పరాని ఉంటాయి. కానీ ఇవన్నీ నిన్న పార్లమెంటుకి అంటే జాతీయానికి మొత్తం ప్రజలందరికీ చెప్పినట్టేనమాట. నిన్న ఈ కమిటీ ముందు ఫారిన్ సెక్రటరీ విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ గారు అటెండ్ అవ్వడం అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఇప్పుడు వరకే మనకు తెలియని ఎన్నో విషయాలు నిన్న ఈయన ఆ కమిటీ ముందు చెప్పడం జరిగింది. ఈ శశి థరూర్ అధ్యక్షతన ఉన్న దాంట్లో అందులో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉన్నారు, ఒకే మమతా బెనర్జీ పార్టీ నుంచి ఉన్నారు, ఇలా అందరూ ఉంటారనమాట. ఈయన చెప్పిన విషయాలు చాలా కొన్ని షాకింగ్ విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. అదేంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భారత పాకిస్తాన్ల యుద్ధం జరిగేటప్పుడు May 7th నుంచి May 10th 4 రోజుల సమయంలో ఎట్టి పరిస్థితులు ఎప్పుడూ కూడా పాకిస్తాన్ తన అణ్వస్త్రాన్ని బయటికి తీయలేదు. నో సిగ్నలింగ్ ఆఫ్ ది న్యూక్లియర్ వెపన్ ఫ్రమ్ ది పాకిస్తాన్ అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. అంటే ఇది షాకింగ్. అంటే మనకి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కానీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ వేసే ధైర్యం అయితే చేయలేదు. అంటే ఏంటి, భారతదేశం మళ్ళీ ప్రతిస్పందిస్తే న్యూక్లియర్ అటాక్ చేస్తే అసలు పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందని మనం చెబుతున్నాను. నేను చాలాసార్లు డిబేట్లో చెప్పాను. అంటే పాకిస్తాను భారత్ మీద న్యూక్లియర్ అస్త్రం తీసేంత ధైర్యం ఎప్పుడూ చెయ్యదు. ఎందుకంటే మన దగ్గర ట్రయోడ్ ఉంది, సబ్మెరైన్ నుంచి కూడా వేసేస్తాం మనం ఆ INS అరిహంత్ నుంచి. కాబట్టి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా ఉంటుంది. తర్వాత ఆ పాకిస్తాన్ అణ్వస్త్రం వేసేటప్పుడు మన S-400 ఆగిపోతుంది. ఈ సత్యాన్ని నిన్న విక్రమ్ మిశ్రీ గారు మనకి చెప్పడం జరిగింది. అంటే పాకిస్తాన్ అణుబాంబు తీయలేదు, తీసినా మనం మధ్యలో ఆపేస్తామనే భయం ఉంది, లేకపోతే సర్వనాశనం అవుతాయని భయం. ఇది షాకింగ్ న్యూస్ అండి నిన్న. ఇక రెండోది, రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ కూలిపోయి అని. ఈ విషయాన్ని క్వశ్చన్ చేస్తే ఒక ఎంపీ ఆ కమిటీలో ఎంపీ క్వశ్చన్ చేస్తే విక్రమ్ మిశ్రీ గారు ఏం చేశారు అంటే అసలు దీని మీద మౌనం వహించారు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అవర్ డొమైన్. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఆర్మీకి సంబంధించిన సీక్రెట్, ఆర్మీయే చెబుతుంది, అంతేగాని నేను చెప్పకూడదని ఒక మౌనం వహించారండి. ఇది షాకింగే. ఎందుకంటే కొన్ని విషయాలు నేషనల్ సెక్యూరిటీ మీద కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పడానికి ఉండదు. అది కూడా పార్లమెంట్లో కూడా బహిరంగంగా చర్చకు చెప్పరు. ఎందుకంటే మన ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోయి అనుకోండి, కూలిపోయి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మన పరువు పోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ పాకిస్తాన్ని చెప్పినట్టు. తర్వాత ఆర్మీని డిమోరలైజ్ చేసేటి వాళ్ళ ఆత్మవిశ్వాసం పోగొట్టే ఏ విషయాలు ఇక్కడ చెప్పరు. ఎందుకంటే వార్ అంటే నాశనం జరుగుతుంది, వార్ అంటే ఎదుటి పక్షం ఎంత ఇన్విన్సిబుల్ అయినా నాశనం జరిగింది. రాముడు కూడా దెబ్బలు తగిలి, పాండవులకు కూడా దెబ్బలు తగిలి. సో ఆ సత్యం నిన్న చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే గోల్డెన్ టెంపుల్ రిలేటెడ్గా పాకిస్తాన్ ఎన్ని ఎయిర్ బేసెస్లో మనం కొట్టామో చెప్పేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ముందే ఫారిన్ మినిస్టర్ వాళ్ళని హెచ్చరించారు, దానివల్ల మన ఎయిర్ క్రాఫ్ట్లో వాళ్ళు కూల్ చేశారు, ముందు అలర్ట్ చేయడం ఏంటి, ఇట్ ఈస్ ఎ స్పైయింగ్, ఇది ఇట్స్ నాట్ ఏ డిప్లొమసీ అని చెప్పారు. దాని మీద కూడా నిన్న విక్రమ్ మిశ్రీ గారు కరెక్ట్గా చెప్పారంట, లేదు మేము ఎట్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే దాడి జరిగిన తర్వాత ఇన్ఫార్మ్ చేసింది, ఇది మిస్ఇంటర్ప్రిటేషను ఇది అని ఆ విషయం చెప్పారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే భారతదేశం దీనికి సంబంధించి సింధు జలాలకి వీటికి సంబంధించి ఫారిన్ పాలసీలో ఎటువంటి మార్పులు రాలేదని చెప్పారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కమిటీ ముందు చెప్పిన దాంట్లో ఈ ట్రంప్ గారు అసలు ఇదంతా పూర్తి ద్వైపాక్షికమే, ఏ దేశం కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. మన ఎయిర్ బేస్ని వాళ్ళని నాశనం చేసిన తర్వాత 10వ తారీఖు వాళ్ళ నుంచి DGMO నుంచి మనకు ఫోన్ వస్తే మన DGMO మాట్లాడి కాల్పుల విరమణకి వెళ్ళారు. ఎక్కడ ఫారిన్ మీడియేషన్ లేదు, నో డీవియేషన్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ పాలసీ ఆఫ్ నో మీడియేషన్ అనేది. అంటే మధ్యవర్తిత్వం మనం వద్దు, ఇది ద్వైపాక్షికమే అనే విషయాన్ని నేను పునరుద్ఘాటించారు నిన్న. సో ఈ విషయం ఇంకా ట్రంప్ గారిని పూర్తిగా పక్కన పెట్టి అసలు ట్రంప్ గారి మధ్యలో లేరు అని తెలుస్తుంది, ఏదో మాట వరుసకు అంతే. సో ఈ విషయం బిగ్గెస్ట్ రెవల్యూషన్ అండి. ఈ విషయం
ఇది ఫారిన్ కమిటీ ముందు చెప్పారు. ఇలా భారత పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన వివిధ మంచి విషయాలని ఆయన పార్లమెంట్కి జాతి ముందు ఉంచారు అని మనం చెప్పవచ్చు. ఈ కమిటీ కూడా ఈయన కూతురు విక్రమ్ మిశ్రీ గారి కూతురికి సంబంధించి ఈ సోషల్ మీడియాలో వచ్చిన అన్నిటిని యునానిమస్గా అంటే ఏకాభిప్రాయంతో ఖండించడం కూడా జరిగింది. దీంట్లో శశి థరూర్ గారు ఫారిన్ అంటే కాంగ్రెస్ తరపున ఎంపీ ఫారిన్ కమిటీకి హెడ్ ఆయన ఏం చెప్పారు, మేము సంతోషకరమైన అన్ని సమాధానాలు మేము పొందాం విక్రమ్ మిశ్రీ గారి నుంచి అని చెప్పారు. అంటే ఇట్స్ ఎండ్ అనమాట.